అన్నమే తింటాం కదా. గోధుమలు ఆడ వండుతాయి, ఉత్తర భారతదేశంలో వండుతాయి. మనం రొట్టె తక్కువ తింటాం. అటు పోతే ఉత్తర భారతదేశం వాళ్ళేమో రొట్టె తింటారు, మనమేమో 2 పూటలు 3 పూటలు ఇంత అన్నం తింటాం. మనం గోధుమలకేమో 2585 రూపాయలు ఇస్తుంది మద్దతు ధర. తెలంగాణలో వండే వడ్లకేమో 2369 ఇస్తుంది. అంటే 216 రూపాయలు తక్కువ పెట్టింది. మరి మన రైతు కాదా? గోధుమలకో నీతి, వడ్లకో నీతి ఉంటుందా? అక్కడ ఉత్తర భారతదేశంలో పండించేదైనా రైతే, మన తెలంగాణలో పండించేదైనా రైతే. మన దగ్గర పండేటేమో వడ్లు. బీజేపీ గవర్నమెంట్ ఎక్కినాడు వడ్లకు 1400 ఉండే, గోధుమలకు 1400 ఉండే. కానీ ఈ 11 ఏళ్లలో ఏం చేసిండ్రు? గోధుమలకేమో పెంచుకున్నారు, వడ్లకు మాత్రం తక్కువ పెంచిండ్రు. 2585 రూపాయలు గోధుమలకు పెట్టిండ్రు క్వింటాల్ గోధుమలకు, క్వింటల్ వడ్లకేమో 2369 పెట్టిండ్రు. మన దగ్గర అసలు పండుతాయా గోధుమలు? మన పండేటియే వడ్లే. మరి ఇదెక్కడి నీతి? సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే గోధుమలు పండించేటోడైనా రైతే, వడ్లు పండించేటోడైనా రైతే, ఇద్దరికి సమానం ఇవ్వాలి కదా. మరి ఇలా తెలంగాణ రైతుకు మనం వడ్లు పండించడం శాపమా? మన రైతుకు ఎందుకు అన్యాయం చేస్తున్నది బీజేపీ? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. వడ్లల్లో తెలంగాణకు అన్యాయం చేస్తుంది రైతులకు. అట్లే గోదావరి పుష్కరాలంటే అన్యాయం చేస్తారు. పిల్లలు చదువుకునే మెడికల్ కాలేజీలు అంటే ఒక్కటి ఇవ్వకుండా మొండి చేయి చూపించింది. గోదావరి జలాలు అక్రమ ప్రాజెక్టు బనకచెర్లకు ఆంధ్రప్రదేశ్కు వత్తాసు బల్కబట్టింది. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్యాకేజీలు, బీహార్కు ప్యాకేజీలు, తెలంగాణకు మొండి చెయ్యి. మరి అందుకే నేను అన్నది మొదట్లో, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా తెలంగాణ అన్యాయం చేయడంలో, తెలంగాణ గొంతు నొక్కడంలో ఇవాళ దొందే. ఇద్దరు కూడా తెలంగాణకు అన్యాయమే చేసిండ్రు. తెలంగాణ ప్రజల కోసం అచ్చంగా తెలంగాణ ఇంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. మన కేసీఆర్ ఉంటేనే మనకు ఇవాళ హైదరాబాద్ విలువ పెరిగింది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, మన తెలంగాణ మంచిగా ఉన్నది. ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎన్ని మంచి కార్యక్రమాలు చేసిండు కేసీఆర్. ఆడవిళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చింది కేసీఆర్ కాదా? బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చింది కేసీఆర్ కాదా? 13,000 ఇచ్చిండు కేసీఆర్, కిట్ ఇచ్చిండు. ఇవాళ ముసలోళ్లకు 2,000 పెన్షన్ ఇచ్చినాక అవ్వా తాతల గౌరవం పెంచలేదా? ఇవాళ కేసీఆర్ గెలిచింటే మళ్ళీ వెరుగు కదా 3,000 4,000 పెన్షన్ అవ్వదు.